తెలుగు తమిళనాట యంగ్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విశాల్. సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు అయింది. తమిళ్లో తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు ఈ యంగ్ హీరో. తెలుగు వాడైన విశాల్ తమిళ్లో స్టార్ హీరోగా మారారు. విశాల్ నటుడిగానే కాకుండా సమాజం మీద బాధ్యత ఉన్న వాళ్ళ కూడా కనబడతారు. విశాల్ వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటారు. హీరోగా, నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నో సేవలందించారాయన. తమిళనాట ఎక్కడ సమస్య ఉన్నా తనకు తోచిన సహాయం చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు పొందారు. విశాల్ నటించిన అనేక చిత్రాలు తెలుగులో కూడా అనువాదమయ్యాయి. తమిళ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడిగా, యువ హీరోగా పేరు వచ్చింది. ఇప్పటికీ విశాల్ సినిమా వస్తోందంటే ఆసక్తిగా చూసేవారు తెలుగునాట కొన్ని లక్షలాది మంది ఉన్నారు. సమాజంపై ఎంతో ప్రేమ ఉండే వ్యక్తిగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ అలరించే నటుడు విశాల్. మరి ఆయన రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. విశాల్ 1977 ఆగస్టు 29న చెన్నైలో జన్మించారాయన. ఈయన పూర్తి పేరు విశాల్ కృష్ణ. ఆయన తల్లిదండ్రులు జీకే రెడ్డి, జానకిదేవి. ఆయన తండ్రి జీకే రెడ్డి తెలుగు, తమిళ్లోనే సినీ నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. విశాల్ చెన్నైలో స్థిరపడ్డ తెలుగువారు. విశాల్కు ఒక అన్నయ్య కూడా ఉన్నారు. ఆయన పేరు విక్రమ్ కృష్ణ. ఆయన అజయ్ అనే స్క్రీన్ పేరుతో సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత విశాల్ చేసిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. విశాల్కు ఓ చెల్లెలు కూడా ఉన్నారు. ఆమె పేరు ఐశ్వర్య. విశాల్ చెన్నైలోని డాన్ బోస్కో మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రాథమిక విద్యను, లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఆయన తండ్రి జీకే రెడ్డి గతంలో చిత్ర నిర్మాతగా చేశారు. చిరంజీవి హీరోగా ఎస్పీ పరశురామ అనే చిత్రాన్ని జీకే రెడ్డి నిర్మించారు. తర్వాత తమిళంలోనూ జీకే రెడ్డి కొన్ని చిత్రాలకు భాగస్వామిగా ఉన్నారు. దాంతో చిన్నతనం నుంచే విశాల్కు, అతని అన్న విక్రమ్ కృష్ణకు సినిమాలంటే ఆసక్తి ఉండేది. చదువు పూర్తయిన తర్వాత అన్నదమ్ములిద్దరూ చిత్రసీమలోనే అడుగుపెట్టారు. ఇక విశాల్ సినీ కెరీర్ చూసినట్లయితే 2004లో వేదం అనే సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేస్తున్నప్పుడు ఒక నిర్మాత విశాల్ను చూసి గాంధీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చెల్లమే అనే సినిమాలో నటించేందుకు ఒప్పించారు. ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న ఆయన కోదు పి పట్టైర్ వద్ద నటన నేర్చుకునేందుకు వెళ్లారు. ఆ తర్వాత 2005లో సందకోలి సినిమాలో తన తండ్రి నిర్మాణ సంస్థలో సహదర్శునిగా పనిచేసిన ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో నటించారు విశాల్. చెల్లబే సినిమాలో కన్నా ఆయన నటన మెరుగుపడిందని, మంచి యాక్షన్ హీరోగా రాణిస్తారని విమర్శకుల ప్రశంసలు వచ్చాయి ఈ చిత్రానికి. ఈ సినిమా ద్వారానే విశాల్ తెలుగు తెర మీద అడుగుపెట్టారు. పందెం కోడిగా రిలీజ్ అయ్యి ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అలా తెలుగులో మార్కెట్ ఏర్పరచుకున్నారు విశాల్. తర్వాత తాను నటించిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. 2006లో డిష్యూమ్ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. అదే ఏడాది తిమిరు సినిమాలో నటించారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన విశాల్ నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. వరుసగా 3వ సినిమా మంచి విజయం సాధించడంతో విశాల్ తమిళ సినీ రంగంలో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత 2006లో ఆయన నటించిన శివప్పదిగారం సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయినా సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. జనవరి 2008లో విడుదలైన తామరభరణి మాత్రం మంచి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది భూపతి పాండ్యన్ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత సినిమా మలై కొట్టైలో నటించారు. ఈ సినిమాలో పూర్తిగా కామెడీగా ఉండే పాత్ర విశాల్ది. ఈ సినిమా కమర్షియల్గా పర్వాలేదనిపించిన విశాల్ నటనకు ప్రశంసలు వచ్చాయి. తన స్నేహితుడు నటుడు ఆర్యతో కలిసి దర్శకుడు బాల డైరెక్షన్లో 2011లో అవన్ యవన్లో నటించారు. ఈ సినిమాకు మిశ్రమ ఫలితాలు వచ్చినా విశాల్ నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తెలుగులో వాడు వీడిగా రిలీజ్ అయ్యి మంచి ప్రశంసలు అందుకుంది. మంచి లాభాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత 2011లో ప్రభుదేవా దర్శకత్వంలో వేది సినిమాలో పోలీస్ అధికారిగా నటించారు విశాల్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలిచింది. తర్వాత 2013లో సమర్ సినిమాలో నటించారు విశాల్. అదే ఏడాది మరో 3 సినిమాల్లో కనిపించారు ఆయన. దియా వెలై, సెయ్యనుం కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలోనూ, పట్టాదు యానై పాండియా నాయుడు సినిమాలో హీరోగాను నటించారు విశాల్. ఆ తర్వాత ఆయన మొదటిసారిగా నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. 2014లో నాన్ సిగప్పు మనిదన్ అనే సినిమాతో నిర్మాతగా మారారు విశాల్. ఈ సినిమాలో నర్కోలెప్సీ అనే మానసిక సమస్యతో బాధపడే పాత్రలో నటించారు ఆయన. ఈ సినిమా కోసం ఈ సమస్య ఉన్న కొంతమంది నిజ జీవిత రోగుల దగ్గరకు వెళ్ళి అన్నీ గమనించారు. 2014లో పూజ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో పూజా పేరుతో రిలీజ్ అయి ఇక్కడ కూడా సెన్సేషనల్ హిట్ని ఆయన ఖాతాలో వేసింది. మంచి లాభాలు కూడా వచ్చాయి ఈ సినిమాకి. అత్యధిక వసూళ్లు కూడా పూజా సినిమాకి ఇక్కడ రికార్డు బ్రేక్ చేసేలా వచ్చాయి తెలుగులో. తర్వాత 2016లో మారుదు అనే సినిమాలో నటించారు విశాల్. ఈ సినిమా తెలుగులో రాయుడు పేరుతో వచ్చింది. 2 భాషల్లో ఈ సినిమా విజయం సాధించింది. తర్వాత 2017లో తుప్పరివాలన్ అనే సినిమాలో డిక్టేటర్ పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో డిక్టేటర్ పేరుతో రిలీజ్ అయింది. 2018లో ఇరుంబు తిరాజ్ అనే సినిమాలో నటించారు.
ఇది తెలుగులో అభిమన్యుడు అనే పేరుతో రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. 2018లోనే సందాకోలి 2 సినిమాలో నటించారు. తెలుగులో పందెంకోడి 2 పేరుతో రిలీజ్ అయింది. ఇది మంచి హిట్ సాధించింది తెలుగులో కూడా. 2019లో తెలుగు సినిమా టెంపర్ రీమేక్ అయోగ్యలో కూడా నటించారు. ఈ సినిమా అక్కడ కూడా మంచి హిట్ సాధించింది. ఇలా విశాల్ అటు తెలుగు, తమిళ్లో అద్భుతమైనటువంటి సినిమాలు చేసి హీరోగా సెటిల్ అయ్యారు. ఇక విశాల్ బుల్లితెర మీద కూడా తన టాలెంట్ చూపించారు. 2018లో సన్ నామ్ ఓర్వన్ అనే షోకి హోస్ట్గా కూడా చేశారు ఆయన. ఇక హీరో విశాల్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూసినట్లయితే విశాల్ తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమల్లో అద్భుతంగా రాణిస్తున్న నటుడు. తమిళ సినిమా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తమిళనాడులో వరదలు బీభత్సం కలిగించినప్పుడు అక్కడి జనాలకు అండగా నిలిచారు. స్వయంగా నేట మునిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఆహార పొట్లాలతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. పేదలకు ఆర్థిక సహాయం కూడా చేశారు. తమిళనాట ఎక్కడ సమస్య ఉన్నా తనకు తోచిన సహాయం చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు పొందారు. 2017 ఏప్రిల్ 2న జరిగిన తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో నడిగర్ సంఘంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నడిపింది. ముఖ్యంగా చెన్నైలో వరదల సమయంలో, కేరళ వరదల సమయంలో ఆర్థిక సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు విశాల్. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నటుడు నాజర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలను నిర్మించి అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు ఆయన. ఇక ఆయన నటించిన సినిమాలు చూస్తే లాఠీ, ఎనిమి, చక్ర, యాక్షన్, పందెంకోడి, అభిమన్యుడు, డిటెక్టివ్, కథాకలి, రాయుడు, ఒక్కడొచ్చాడు, మగమహారాజు, జయసూర్య, ధీరుడు, పూజ, పల్నాడు, కిలాడి, వాడు వీడు, పిస్తా, సత్యం, పందెంకోడి, ప్రేమ చదరంగం. ఇక నటుడు విశాల్ ఆస్తుల విషయానికి వస్తే విశాల్ తండ్రి ముందు నుంచి ధనవంతుడే. ఆయన పలు వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. విశాల్కి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడంతో చిత్రసీమలోకి వెళ్ళారు. అయితే అన్ని చిత్ర పరిశ్రమల్లో చూసుకున్నట్లయితే విశాల్కి మంచి స్నేహితులు కూడా ఉన్నారు. ఇటు చిత్ర నిర్మాణ రంగంలో కూడా విశాల్ ఫ్యామిలీ ఉంది. విశాల్కి సుమారు మొత్తం 150 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉండొచ్చట. అయితే ఆయన రెమ్యునరేషన్ చూసినట్లయితే 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెబుతూ ఉంటారు. ఆయనకి కార్లు అంటే చాలా ఇష్టం. BMW X5, టొయోటా ఫార్చ్యూనర్, జాగ్వర్ X5, అలాగే ఆయనకు ఆడి కార్లు కూడా ఉన్నాయి. ఆయన గ్యారేజ్లో ఎప్పుడూ కొత్త కార్లు కనిపిస్తూనే ఉంటాయి. ఆయనకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇదే విశాల్ సమాజ సేవ చేయడంలో కూడా ఎప్పుడు ముందే ఉంటారు. అభాగ్యులు, పేదలకు, వికలాంగులకు ఎన్నో సేవలు చేస్తారు ఆయన. అంతేకాకుండా పదుల సంఖ్యలో గోశాలలు కూడా నిర్మించారు. ఆయనకు తమిళనాట వందలాది అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఇక పుట్టినరోజు వచ్చిందంటే ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్ కూడా ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఫంక్షన్ల సమయంలో బుకేలు, దండలకి ఖర్చు చేయొద్దని చెబుతూ ఉంటారు డబ్బులను. పేద పిల్లలకు, స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు లాంటివి కొనివ్వమని అభిమానులకు కూడా చెబుతూ ఉంటారు. ఇక చిత్రాలు విడుదలైనప్పుడు కేకులు, పాలాభిషేకాలు బదులు పేదవారికి ఒక పూట భోజనం పెట్టమని చెబుతారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా దానికి ఓ పరిష్కారం చూపిస్తారాయన. అగ్ర హీరోలు, యంగ్ హీరోలు అందరితోనూ ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తమిళనాట. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారు. ఇక ఆయన వివాహం గురించి ఆయన ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇక విశాల్ ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్ రేంజ్లో ఎదగాలని, తమిళ, తెలుగు సినిమాలతో మనల్ని మరింత అలరించాలని, ఆయన లైఫ్ మరింత బాగోవాలని మనం కూడా కోరుకుందాం.